అందుకే నేను అందరికీ చెప్తున్నాను, నన్ను వెంబడించే ఏ బిడ్డ కూడా మారు మనసు లేకుండా ఉండకూడదు. లోతైన మారు మనసు కలిగి ఉండాలి, రక్షణానుభవం పొంది ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి, దేవుని పని కొరకు దర్శనం కలిగి ఉండాలి, అండ్ నా దర్శనంలో కూడా పాలివారై ఉండాలి. నా దర్శనం ఏంటో ఈరోజు మీకు చెప్పాను. 5 విధములైనటువంటి విజన్ నేను కలిగి ఉన్నాను. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించుట, సిద్ధపడిన వారిని రక్షణలోకి నడిపించుట, రక్షింపబడిన వారిని పరిశుద్ధాత్మ అభిషేకంలోకి నడిపించి వారిని దేవుని కొరకు సంపూర్ణులుగా చేయుట, అలా సిద్ధపడిన వారిని ఆయా ప్రాంతాలకు పంపి సంఘ నిర్మాణానికి నాంది పలుకుట, అనేక ప్రాంతాల్లో పరిచర్యలను అన్ని జనుల మధ్యలో వ్యాపింపజేయుట, అన్ని జనులు అనేకుల్ని క్రీస్తు వైపు తిప్పుట, అనేకుల్ని రక్షణలోకి నడిపించుట, ఇదంతా నా విజన్. వీటితో పాటు 5వదిగా సోషల్ సర్వీస్, దేవుని ప్రేమ ఇతరులకు చూపగలిగినంత చూపుట. ఈ దర్శనం ఈ దర్శనాలు కలిగి ఉన్నాడు అనేది నీకు అర్థమైతే అందులో నువ్వు ఏ పార్ట్లో వాడబడతావో నువ్వే డిసైడ్ చేసుకుంటావు, నువ్వు ఇన్వాల్వ్ అవుతావు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని నా దర్శనంలో మీరు పాలువారు కండి, అలాగే మీరు కూడా ఒక విజన్ కలిగి దేవుని కొరకు బ్రతకండి. నీ బాధలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుగులు, ఇబ్బందులు ఇవన్నీ ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే సరైన విజన్లోకి నువ్వు వస్తావో, దర్శనంలోకి నువ్వు వస్తావో, ఇప్పటిదాకా నిన్ను పీడించేవన్నీ కూడా తొలగిపోతాయి. డౌట్ లేదు, అందులో అడ్రస్ కూడా ఉండవు. కాబట్టి వాటి గురించి అసలు థింక్ చేయొద్దు. నువ్వు వాటి గురించి ఆలోచించేంత సీను వాటికి లేదు, నిన్ను పీడించే సమస్యలకి. ఏది మీరు చెప్పండి ఈ మాట. నీ రేంజ్ వేరు, నువ్వు వాటి గురించి ఆలోచించేంత సీను వాటికి లేదు. నువ్వు వాటి గురించి ఆలోచించావంటే అవి గొప్ప అయిపోతాయి. అసలు నీ స్థాయి వేరు, నీ దర్శనం వేరు, నీ రేంజ్ వేరు. నువ్వు ముందుకెళ్తా ఉంటే అవన్నీ దారి తొలగి పక్కకెళ్ళిపోవాలి, అది నీ స్థాయి. కాబట్టి ఏమంటారు మరి?